హలో ఫ్రెండ్స్, నేను మీ మహీంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్లో ఉన్న ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ లిరికల్ వీడియోని మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫస్ట్ డెమోని చూడండి. చూశారు కదా. ఇప్పుడు ఈ విధంగా మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. వీడియోని పూర్తిగా చూసి ఒక్క లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోలు తీసుకొస్తాను. డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఇచ్చాను, అక్కడ క్లిక్ చేస్తే ఇక్కడికి వస్తారు. ఇందులో కిందకు వెళ్ళి ఇక్కడ ఉన్న ఈ 3 ఫైల్స్ని చేసుకోండి. ఆ తర్వాత ఎలైట్ మోషన్ని ఓపెన్ చేయండి. ఒకవేళ మీ దగ్గర ఎలైట్ మోషన్ ప్రో లేకపోతే నేను ఇస్తాను, చివరి వరకు చూడండి. టెంప్లెట్స్, అప్లోడ్ XML, 3 లైన్స్ పైన క్లిక్ చేసి రీసెంట్ పైన క్లిక్ చేసి జీన్స్లో మహి 62 XML ఫైల్ని ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోండి. ఇలా వస్తుంది. సెకండ్ బీట్ మార్క్కి వెళ్ళి ప్లస్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి లిరికల్ వీడియోని సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్కి వచ్చి ప్లస్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి లిరికల్ వీడియోని సెలెక్ట్ చేసుకోండి. సెకండ్ బీట్ మార్క్కి వచ్చి ప్లస్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి ఎఫెక్ట్ వీడియోని సెలెక్ట్ చేసుకోండి. ఇది క్లిక్ చేసి బ్లెండింగ్, లైటిన్, స్క్రీను. ఆ తర్వాత సెకండ్ బీట్ మార్క్కి రండి. ప్లస్ మీడియా, మీ ఫొటోస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళండి. ఫస్ట్ పిక్ని తీసుకున్నా, 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి మిడిల్లోకి పెట్టి నెక్స్ట్ బీట్ మార్క్కి కట్ చేసా. ప్లస్ మీడియా, ఇంకొక ఫోటో తీసుకున్నా, 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి మిడిల్లోకి పెట్టి నెక్స్ట్ బీట్ మార్క్కి కట్ చేసా. ప్లస్ మీడియా, ఇలా మీ ఫొటోస్ అన్నిటిని జూమ్ చేసి 2 ఫింగర్స్ పెట్టి మిడిల్లోకి పెట్టి నెక్స్ట్ బీట్ మార్క్కి కట్ చేసి ఫొటోస్ అన్నిటిని యాడ్ చేయండి. ఓకే, నేను వాడుతున్న ఎలైట్ మోషన్ గురించి చెప్తాను. చాలా బాగుందండి నేను వాడుతున్నది. ఒకవేళ మీకు కావాలనుకుంటే టెలిగ్రామ్లోకి వెళ్ళి మహీ టెక్ ఇన్ఫోని సెర్చ్ చేయండి. టెలిగ్రామ్లో కలిపి స్పేస్ లేకుండా మహీ టెక్ ఇన్ఫోని సెర్చ్ చేస్తే 28,000 ఫాలోవర్స్తో ఒక గ్రూప్ వస్తుంది. అది మనదే. జాయిన్ అవ్వండి. జాయిన్ అయిన వాళ్ళకి టాప్లో పిన్ లిస్ట్ ఎనేబుల్ అవుతుంది. రైట్ సైడ్లో పిన్ లిస్ట్ పైన క్లిక్ చేస్తే రెండోదే ఎలైట్ మోషన్ కనపడుతుంది. చూడండి, ఇంతకంటే ఎక్కువ సమాచారం చెప్పకూడదు, అర్థం చేసుకోండి. ఫస్ట్కి వచ్చి ఇక్కడ ఉన్న రెక్టాంగిల్ 2 పైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్, 3 డాట్స్, కాపీ ఎఫెక్ట్స్. మీ ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్స్, 3 డాట్స్, పేస్ట్. ఈ విధంగా ఈ ఎఫెక్ట్ని మీ ఫొటోస్ అన్నిటికీ పేస్ట్ చేయండి. ఇప్పుడు నేను చేస్తున్నాను, చూసారా? ఈ ఎఫెక్ట్ అనేది మీ ఫొటోస్ అన్నిటికీ పేస్ట్ చేస్తే ఈ ఫోటోలో కలర్ సెట్టింగ్ ఉంటుంది అండ్ ఫోటో యానిమేషన్ ఉంటుంది. ప్రతి ఫోటోకి మాన్యువల్గా పేస్ట్ చేస్తున్నాను. మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫొటోస్ అన్నిటికీ ఎఫెక్ట్స్ పెట్టాను. చివరికి వెళ్ళి ఇది ఉంది కదా ఎఫెక్ట్ వీడియో, దీని చివరి నొక్కి పట్టి టాప్కి డ్రాగ్ చేయండి. ఓకే, ఫస్ట్కి వచ్చి ప్లే చేయండి. చూడండి, చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు సేవ్ చేసుకుందాం. టాప్లో ఉన్న సేవ్ సింబల్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీలో ఎక్స్పోర్ట్ చేసుకొని సేవ్ చేసుకోండి. థ్యాంక్ యూ.